తర్వాత యో విశ్వాత్మ రెండో శ్లోకం. యో విశ్వాత్మ విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ సవిష్టాన్ పశ్చాచ్చ అన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ వికట గుణగణ వాత్మసౌ నస్తురీయః. అర్థం ఒకటే, పాదే. రెండు శ్లోకాలు ఎందుకు రాశారు అని అంటే, వేదాంత మర్యాద తత్వమసి తచ్చబ్దం దగ్గర ఆరంభం చేసి త్వం శబ్దం చెప్పి ఈ రెండు ఒకటి అనడం ఒక అలవాటు. ఈ త్వం శబ్దార్థంతో ప్రారంభించి తచ్చబ్దంతో చెప్పి ఈ రెండు ఒకటి అనడం ఒక అలవాటు. అంటే జీవుడితో ప్రారంభం చేసి ఈ జీవుడు ఆ పరమాత్మే అనే మాట ఒకటి. అలా కాకుండా బ్రహ్మతో ప్రారంభం చేసి ఆ బ్రహ్మే ఈ జీవ రూపంలో కనిపిస్తోంది. మొత్తం జీవ బ్రహ్మ ఐక్యమే చెప్పాలి. చెప్పే దానిలో జీవుడితో ప్రారంభం చేసి బ్రహ్మతో ఐక్యం చెప్పడం ఒక పద్ధతి, బ్రహ్మతో ప్రారంభం చేసి జీవులకి దాని అభేదం చెప్పడం మరొక పద్ధతి. అలాగే విధిముఖంగా ఒకటి, నిషేధముఖంగా ఒకటి, రెండు రకాలు ఉంటాయి. ఆ ప్రక్రియ ద్వైవిధ్యాన్ని చెప్పడానికి రెండు శ్లోకాలు రాశారు భాష్యకారులు. అది రాస్తారు చూడండి. యో విశ్వాత్మ ఇది, యో విశ్వాత్మ దగ్గర దానికి అవతారిక చదవండి. విధిముఖేన వస్తు ప్రతిపాదన ప్రక్రియామవలంబ్య తదర్థేన ఉపక్రమ్య తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్వమాత్రం త్వముక్తం. ఇది వరకు మొదటి శ్లోకంలో చెప్పిన మాట ఏంటి అంటే, విధిముఖంగా వస్తు ప్రతిపాదనం అనేది ఒక ప్రక్రియ, నిషేధముఖంగా వస్తు ప్రతిపాదనం అనేది రెండో మాట. నేతి నేతి అని ప్రారంభం చేసి ఇంకేదీ లేదు అనే మాట చెప్పి చివరికి బ్రహ్మే మిగులుతుంది అనేటువంటిది మరొక మాట. నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదనం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే చివరికి ప్రపంచం అంతా నిషేధింపబడుతుంది. ఈ ప్రపంచం సర్వం నిషేధింపబడితే ఇంక చివరికి మిగిలింది ఏది అంటే అని పరం బ్రహ్మైవ అవశిష్టం, బ్రహ్మ మాత్రమే మిగులుతుంది అనేటువంటి విధంగా బ్రహ్మను చెప్పడం ఒక మాట. అది నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదనం అంటారు. కానీ ఇప్పుడు విధిముఖేన వస్తు ప్రతిపాదనం చేశారు. నిషేధ విధిముఖేన వస్తు ప్రతిపాదన ప్రక్రియాం అవలంబ్య తదర్థేన ఉపక్రమ్య తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్వమాత్రత్వముక్తం. ఈ జీవులు ఎవరు అంటే ఆ బ్రహ్మే. ఆ ప్రజ్ఞాన అంశు ప్రధానై అని కదా ఉంది. ప్రజ్ఞానము బ్రహ్మ ప్రారంభం చేశారు. ఆ బ్రహ్మ అంటే తదర్థం. ఆ తచ్చబ్దార్థమైన బ్రహ్మతో ప్రారంభం చేసి ఆయన యొక్క కిరణాలన్నీ వీటి యందు వ్యాపించడం వల్ల సర్వ జగత్తులోనూ ఆయనే వ్యాపించినట్టుగా ఉన్నాడు. దానిలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ సుఖదుఖాలు భోగాలన్నీ అనుభవింపజేస్తున్నాడు ఆయన. కానీ వాస్తవంగా ఆయన మాయాసంఖ్యా తురీయమైన బ్రహ్మ కనుక ఇవన్నీ లేవు, ఆయనే బ్రహ్మతోటే ఐక్యం అనే మాట బ్రహ్మతో ప్రారంభం చేసి ఈ జీవులందరికీ బ్రహ్మాభేదం చెప్పింది. అది విధిముఖేన చెప్పినటువంటి ప్రక్రియ మొదటిది. తదర్థేన ఉపక్రమ్య తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్వమాత్రత్వం ఉక్తం. అంతవరకు అయిపోయింది. ఇప్పుడు అభిధేయ ఫలోక్త్య సంబంధాధికారిణౌచ సూచితౌ. అభిధేయము ఫలము ఏం చెబుతున్నారు, దీనికి ఫలం ఏమిటి అని అంటే సంబంధము అధికారి. మాయయా భోజయం నహ అన్నాడు కదా, మనకి సంబంధం కదా చెప్తోంది. అంచేత దానివల్ల ఈ శాస్త్రానికి జీవబ్రహ్మైక్యమే చెప్పబడేటువంటి విషయము. ఫలం ఏమిటి అంటే మోక్షమే ఫలము అనేటువంటి విషయాలన్నీ కూడా దీనిలో అభిధేయము ఫలము చెప్పడం వల్ల సంబంధము అధికారి కూడా సూచింపబడ్డాయి. అంతవరకు అయిపోయింది. ఇక నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన ప్రక్రియమాశ్రిత్య, నిషేధ ద్వారా చెప్పాలి. అప్పుడు జీవుడితో ప్రారంభం చేస్తారు. త్వమర్థేన ఉపక్రమ్య తస్య తదర్థ అసంసారి బ్రహ్మ మాత్రత్వం ప్రత్యాయతి. ఈ జీవుడితో ప్రారంభం చేసి జీవుడు సంసారిగా ఉన్నాడు, కానీ వాస్తవంగా వీడికి సంసారం లేదు, వీడు అసంసారి అయిన బ్రహ్మయే అని ఈ జీవుడితో ప్రారంభం చేసి ఈయనకి బ్రహ్మతో అభేదం చెప్పడం రెండో ప్రక్రియ. ఆ బ్రహ్మతో ప్రారంభం చేసి జీవుడితో అభేదం చెప్పడం మొదటి మాట. అది విధిముఖేన ప్రక్రియ అంటారు. ఇప్పుడు నిషేధముఖేన ప్రతిపాదనం అనేటువంటిది ఇప్పుడు చెబుతున్నారు. నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన ప్రక్రియాం ఆశ్రిత్య త్వమర్థేన ఉపక్రమ్య తస్య తదర్థ అసంసారి బ్రహ్మ మాత్రత్వం ప్రత్యాయతి. తదర్థమైన, తచ్చబ్దార్థం అంటే బ్రహ్మ, అది అసంసారి బ్రహ్మ. త్వమర్థం సంసారి అయిన జీవుడు. ఈ సంసారి అయిన జీవుడు అసంసారి అయిన బ్రహ్మ రెండు ఒకటే అనే అభిప్రాయం చెప్పడం కోసం రెండవ శ్లోకం ప్రారంభం చేస్తున్నారు. ఇలాగ యో విశ్వాత్మ ఇది.
తత్ర త్వమర్థః స్వతః సిద్ధః చిద్ధాతుః సర్వనామ్నా పరామృశ్యతే. యో విశ్వాత్మ, త్వమర్థం జీవుడు కదా, స్వతసిద్ధంగా జీవుడు ఉన్నాడు. అది యహ అనేటువంటి సర్వనామవాచక శబ్దం చేత పరామర్శ చేసి చెప్పబడుతున్నాడు. దానికి తస్మిన్ జాగరితం ఆరోపితం ఉదాహరతి, దాని యందు ఆ జీవుడి యందు ఆరోపితమైనటువంటి జాగ్రత్త అవస్థని ఉదాహరణ చేస్తున్నారు. ఎలాగా? విశ్వాత్మ అని మాట. విశ్వాత్మ అనే మాటకు అర్థం విశ్వం పంచీకృత పంచమహాభూత తత్కార్యాత్మకం స్థూలం జగత్ వైరాజం శరీరం. అది విరాట్ స్వరూపంగా ఉండేటువంటి ఈ శరీరం అంతా పంచీకృతమైన పంచమహాభూతముల యొక్క కార్యము, దానివల్ల తయారైనది. స్థూలమైన జగత్తంతా, ఇది శరీరం అంతా, ఇదంతా జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అంటే దానిలో విశ్వాత్ముడై ఉన్నాడు. విశ్వాత్మ అనే మాటకి అర్థం ఏమిటి? ఆ స్థూల జగత్తు యందు జాగ్రత్త స్థానంలో అహం మమ ఇత్యభిమానవానిత్యర్థః, నేను నాది అనేటువంటి అభిమానాలతో కూడుంటాడు. అది జాగ్రత్త దశలో ఉన్న జీవుడి యొక్క స్వరూపం. వాడికి అహంకారము మమకారము రెండు ఉంటాయి. ఈ జగత్తంతా నాది అనిపిస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తూ ఉంటాడు? తస్య అర్ధక్రియాకారిత్వం అర్ధక్రియామపన్యస్తి. వాడు చేసే పని ఏంటి అని చెప్తున్నాడు. విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్థవిష్టాన్. విధీయతే ఇది విధి అంటే ధర్మ, విధింపబడేది ధర్మం. శాస్త్రము చేత విహితమైనటువంటి కర్మల వల్ల ధర్మం కలుగుతుంది కదా. విధి అంటే విధీయతే ఇది విధి ధర్మ. నయానుబంధేన తత్తః వ్యతిరిక్తః అవిధి అధర్మ. రెండు రకాలు చెప్పచ్చు. స్వాత్మ అవిధిజ విషయాన్ అనే వ్యాఖ్యానం కూడా చేయొచ్చు, విధిజ విషయాన్ అనే కూడా వ్యాఖ్యానం చేయొచ్చు. అంటే ధర్మము అధర్మము రెండు, ఈ ధర్మాధర్మముల యొక్క కార్యములైనటువంటి విషయాలు శబ్దాదులు. ఈ ధర్మం వల్ల అధర్మం వల్ల కూడా ఈ విషయాలన్నీ ఉత్పన్నములు అవుతున్నాయి. ఈ ధర్మాధర్మాభ్యాం ఎలాగ అవిద్యా కామ ప్రసూతాభ్యాం, ఈ ధర్మాధర్మములు కూడా అవిద్య కామము సహకారంగా ఉంటే దానివల్ల వీటి వల్ల వచ్చేటువంటి విషయాలు శబ్దాది విషయాలన్నీ పుడుతున్నాయి. తాన్ భోగయోగ్యతయా భోగశబ్దితాన్ ఆదిత్యాది అనుగృహీత బాహ్యేంద్రియ ద్వారక బుద్ధి పరిణామగోచరతయా స్థూలతమాన్ ప్రాస్య సాక్షాద్ అనుభూయ స్థితః అయం ప్రత్యేగాత్మ. ఇదంతా పాఠమాటే. ఆ బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా విషయదేశం దగ్గరికి వెళ్ళి దానిలాగా పరిణామం చెంది దాని యొక్క సుఖ దుఃఖాలను వీడు అనుభవిస్తాడు. ఇదంతా కామన్ పాయింట్. వెనకాల చెప్పింది ఇక్కడిది ఒకటే. కానీ ప్రారంభం చేసినప్పుడు ఎండింగ్ దగ్గర తేడా. బ్రహ్మ దగ్గర ప్రారంభం చేసి జీవుడి దగ్గరికి తీసుకొచ్చారు మొదటి శ్లోకంలో. ఇప్పుడు జీవుడి దగ్గర ప్రారంభం చేసి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తున్నారు. దీనిలో అంటే వేదంతో చెప్పబడినటువంటి ఏ విధివైతే ఉన్నాయో అంటే ధర్మము అధర్మము అనేటువంటి వాటితో అవిద్యా కామముల సహకారంతో ధర్మాధర్మాల వల్ల ఏర్పడినటువంటి ఈ శబ్దాది విషయాలన్నిటినీ అనుభవించి, ఎందువల్ల అవి భోగయోగ్యములు, అనుభవింపడానికి వీలుగా ఉంటాయి. శబ్దం చక్కగా వినొచ్చు, చక్కగా రూపం చూడొచ్చు, రసం ఆస్వాదించవచ్చు. ఇలాగ భోగయోగ్యములైనటువంటి విషయాలు కనుక వాటినే భోగ శబ్దం చేత చెప్పబడుతుంది. భుక్త్వా భోగాన్ అంటే భోగయోగ్యాన్ అని అర్థం. భోగయోగ్యములైనటువంటి శబ్దాది విషయములను ఆదిత్యాది అనుగృహీత బాహ్యేంద్రియ ద్వారక బుద్ధి పరిణామ గోచరతయా. అవి స్థూలములు ఎందుకయ్యాయి అంటే దేవతానుగ్రహం చేత బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా వస్తువుల దగ్గరికి వెళితే అవి స్థూలములై ప్రకాశించాయి, ప్రకాశంగా ఉన్నాయి అన్నమాట. అది దాన్ని ప్రాస్య అనే దానికి సాక్షాత్తుగా అనుభవించి అని అర్థం. వీడు స్థిత అనేటువంటి వాడు అయం ప్రత్యేగాత్మ ఇత్యర్థ. ఇంతవరకు జాగ్రత్త దశ కల్పన ఇదంతా. తత్రైవ స్వప్నావస్థాం అధ్యస్యతి. దానిలో మళ్ళీ అక్కడే స్వప్నావస్థని అధ్యాసం, నిజంగా లేదు కనుక అధ్యాసము అన్నారు. లేని దాన్ని కల్పించడం కనుక స్వప్నావస్థని అధ్యాసం చేస్తున్నాడు. పశ్చాచ్చ అన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ ప్రాస్యాల్లోకి అన్వయం. పశ్చాత్ అంటే ఇందాక చెప్పినట్టుగా జాగ్రత్తేతు ధర్మాధర్మ క్షయం జరిగిన తర్వాత స్వప్నహేతువైనటువంటి కర్మ ఉద్భవించినప్పుడు అని అర్థం చెప్పారు కదా. అదే అర్థం ఇక్కడ కూడా. జాగ్రత్తేతు కర్మక్షయానంతరం స్వప్నహేతు కర్మోద్భవేచ సతి. ఇప్పుడేమవుతుంది అంటే స్థూలేభ్య విషయేభ్య అన్యాన్. పశ్చాత్య అన్యాన్ అన్నారు కదా. అన్యాన్ అంటే ఇతరములు.
ఏమిటవి అంటే స్థూలములైన విషయముల కంటే ఇతరములైన సూక్ష్మమైన విషయములు. ఇదెందుకు వచ్చింది అంటే స్వప్న దశలో బాహ్యేంద్రియములన్నీ పనిచేయడం మానేస్తాయి కనుక బాహ్యేంద్రియాల చేత తెలియబడే వస్తువులు స్థూలములుగా ఉంటాయి. అది లేకుండా సూక్ష్మమైనటువంటి విషయాలు మాత్రమే ఉన్నాయి కనుక మనస్సు చేత మాత్రమే తెలుస్తాయి అనే విషయాన్ని రాస్తున్నారు. హేతు సూక్ష్మాన్ బాహ్యేంద్రియాణం ఉపరతత్వాత్ అవిద్యాకామ కర్మ ప్రేరిత ఆత్మీయ మతి ప్రభావాదేవ ప్రసూతాన్ అంతఃకరణాత్మానః వాసనామయాన్ ఆదిత్యాది జ్యోతిష అస్తమితత్వాత్ ఆత్మభూతేనైవ జ్యోతిష విషయీకృతాన్ అని వ్యాఖ్యానం చేశారు. ఇందాక అయితే ఆదిత్యాది అనుగ్రహం ఉంది అని, ఇప్పుడు అవన్నీ పడుకున్నాయి. జాగ్రత్త దశ పోయిన తర్వాత ఇంకా అదే దేవతలు లేరు, ఆ వస్తువులు లేవు, స్థూలమైన వస్తువులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఇంక పనిచేసింది ఏమిటి? ఆ వేళ ఇంద్రియాలు పనిచేసాయి. అప్పుడు ఆదిత్యాదుల యొక్క అనుగ్రహం ఉంది. ఇప్పుడు అవి రెండూ లేవు. బాహ్యేంద్రియములు ఉపరతములు అయిపోయాయి. కేవలం ఆదిత్యాది జ్యోతిస్సులు అస్తమించిపోయాయి. ఇక్కడ ఉన్న జ్యోతిష్ ఏమిటి అంటే కేవలం ఆత్మజ్యోతిష్ మాత్రమే ఉంది. ఆత్మభూతేనైవ జ్యోతిష విషయీకృతాన్. మరి ఇంకెలా వచ్చేవి అంటే స్వమతి ప్రభవాన్, బుద్ధితోట ఆలోచించినవి మాత్రమే ఉన్నాయి తప్ప తకమావేవీ లేవు. స్వప్నకాలంలో బాహ్యమైనటువంటి ఇంద్రియాలు ఏవి పనిచేయడం మానేసేయి కనుక అంతఃకరణం ఒకటే పనిచేస్తుంది. దానికి ఆ బుద్ధి ఎందుకు ప్రేరేపించింది? ఇది కూడా పడుకోవచ్చు కదా అంటే అవిద్యా కామకర్మ ప్రేరితాన్, అవిద్యా కామకర్మల యొక్క ప్రేరణ వల్ల ఆత్మీయమైన మతి ప్రభావం చేత అంటే బుద్ధి యొక్క ప్రభావం చేతనే అంతఃకరణమందు కలిగినటువంటి వాసనలు, వాసనామయమైనటువంటి వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఎలాగా? అపంచీకృత పంచమహాభూత తత్కార్యాత్మకం సూక్ష్మ ప్రపంచం హైరణ్య గర్భం శరీరం స్వప్నస్థానం. ఇది మొదటిది వైరాజ్యం సార విరాట్ హిరణ్య గర్భుడు అని కదా మొదటిది. జాగ్రత్త కాలంలో విరాట్ స్వరూపం, వైరాజ్యం శరీరం అది. ఇప్పుడు ఇక్కడ కొన్ని సూక్ష్మ ప్రపంచం హైరణ్య గర్భం శరీరం, ఇది స్వప్నస్థానం. దీనిలో వీడు తైజసుడు అవుతాడు. ఆ మొదటివాడు విశ్వాత్మ, ఇప్పుడు తైజసుడు. విశ్వ తైజస ప్రాజ్ఞ. జాగ్రత్త కాలంలో ఆయనకి విశ్వడు అని పేరు, స్వప్న కాలంలో తైజస్సుడు అని పేరు, సుషుప్తి కాలంలో ప్రాజ్ఞుడు అని పేరు. ఈ పేర్లన్నీ టెక్నికల్గా ఉంటాయి కనుక ఆయన విశ్వాత్మకుడై ఉన్నాడు. ఇప్పుడు తైజసమైనటువంటి స్వభావంలో తయారయ్యాడు, తైజసుడు అయ్యాడు. ఇప్పుడు స్వప్నస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వీడి శరీరం హిరణ్య గర్భ శరీరాన్ని ధరించాడు. వీడు సూక్ష్మ ప్రపంచంలోనే ఉన్నాడు. ఇది అపంచీకృత పంచమహాభూత కార్యం. మొదటిది పంచీకృత పంచమహాభూతముల యొక్క కార్యము వైరాజ్య శరీరము. ఆయన విశ్వడు అనే పేరు కలిగినటువంటి వాడు. యో విశ్వాత్మ విధిజ విషయాన్ ప్రాస్యభోగాన్ స్థవిష్టాన్ అంతవరకు జాగ్రత్త దశ. పశ్చాచ్చ అన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనై స్వాత్మని స్థాపయిత్వాల సుషుప్త్యవస్థ. మూడో అవస్థ. ఈ ఇప్పుడు సర్వానితి అని రాసేది సుషుప్త కల్పనాం దర్శయతి. స్థూల సూక్ష్మ విభాగేన స్థానద్వయ అవచ్ఛిన్నాన్ ప్రకృతాన్ ఏతాన్ అశేషానపి విశేషాన్ ఉపాధిద్వయభూతాన్ ఉపాధిద్వయద్వారక స్థానద్వయ సంచార ప్రయుక్త శ్రమోద్భవానంతరం తస్యాపి పరిజిహీర్షాయాం శనైః అంటే అనుక్రమేణ అక్రమేణ చ స్వాతంత్ర్య స్వాత్మని అజ్ఞాతే కారణాత్మని స్థవస్పయిత్వా ఉపసంహృత్య అని అర్థం. ఇది అవ్యాకృత ప్రధాన సన్ ప్రాజ్ఞో భవతి ఇత్యర్థం. అంటే మూడు స్థలాలు వాడికి పేరు. జాగ్రత్త దశలో విశ్వడు అనే పేరు వచ్చింది, స్వప్నావస్థలో తైజసుడు అనే పేరు వచ్చింది, ఇప్పుడు ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉంటున్నాడు. దీనిలో ప్రధానమేది అవ్యాకృత ప్రధానము. పూర్తిగా కారణాత్మ యందు అజ్ఞాతమైన కారణాత్మ యందు ఉపసంహారం చేసేసాము వీటినన్నిటినీ. సర్వ విశేషములను ఉపాధి ద్వయభూతములైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఉపాధి ద్వయ ద్వారకమైన స్థానద్వయము దానిలో సంచరించడము ఇవన్నీ ఉన్నాయి. అదంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయి పక్షి ఊళ్ళో ఆకాశం అంతా తిరిగి తిరిగి చెట్టు మీద గూట్లో పడుకున్నట్టుగా సుషుప్తి అవస్థలో ఈ జీవుడు అక్కడే ఉన్నాడు. ఉపాధి ద్వయ సంచారం పోయింది. ఆ ప్రయుక్తమైన శ్రమ పూర్తి తర్వాత వాడు వీటన్నిటినీ పోగొట్టుకోవడం కోసం హాయిగా ఆత్మయందే వీటినన్నిటినీ లయం చేసి అన్నిటినీ ఉపసంహరించుకుని ప్రాజ్ఞుడు అనే పేరుతో అవ్యాకృత ప్రధానంగా ఉండిపోతాడు. తస్యైవ ప్రత్యేగాత్మన స్థానత్రయ విశిష్టస్య
అది ఆ ప్రత్యేగాత్మ ఎవడు? అది 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 స్థానములలోనూ కూడిన వాడై ఉన్నాడు. దానికి నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం ఇత్యాది ప్రతిషేధ శాస్త్ర ప్రసూత ప్రమాణ జ్ఞాన సమారూఢస్య అనర్థ విశేషాన్ కార్యకారణ రూపాన్ ప్రమాణ జ్ఞాన ప్రభావాదేవ హిత్వా అని అంటారు. ఇదంతా ఆత్మవస్తువు అంతఃప్రజ్ఞ గలది కాదు, బహిఃప్రజ్ఞ గలది కాదు అని ఉత్తరత్ర సిద్ధాంత వార్తికంలో కనిపిస్తుంది మనకి. నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయ ప్రజ్ఞం అని ఇలాంటి ప్రతిషేధ శాస్త్రం చేత ప్రమాణ జ్ఞానం కలిగిన తర్వాత ఈ అనర్థ విశేషములు అన్నీ పోతాయి. అనర్థ విశేషం అంటే ఏమిటి? కార్యములు, కారణములు అవన్నీ. కార్యకరణ రూపములైన అనర్థ విశేషములన్నిటినీ ప్రమాణము జ్ఞానము యొక్క ప్రభావం చేతనే వాటిని తొలగించుకొని నిరుపాధిక పరిపూర్ణ పరిజ్ఞాన పరమాత్మ స్వరూపేణ పరినిష్పన్నం తత్వం కథయతి. పూర్తిగా మిగిలిపోయాడు. ఆయన ఎలాగున్నాడు? నిరుపాధికమైనది, పరిపూర్ణమైనది, కేవలం జ్ఞానము, పరమాత్మ స్వరూపము, అలాగే మిగిలిపోతాడు. అది చెప్తాడు. హిత్వా భోగాన్, అక్కడి నుంచి ప్రారంభం. హిత్వా సర్వాన్ విశేషాన్, అన్ని విశేషములను వదిలిపెట్టి విగత గుణగణ, ఎటువంటి గుణములు లేకుండా నిర్గుణమైనటువంటి పరమాత్మ. హిత్వా ప్రథమ శ్లోకేన ప్రదర్శిత ప్రమాణస్య ప్రత్యూహ ప్రవాహ ప్రశమనాత్మకం ప్రయోజనం స్థానత్రయ కల్పనాతీత పరవస్తు ప్రయుక్తం ప్రార్థయతే ద్వితీయేన పాత్వితి. మొదట్లో నమస్కారం చేశారు. అదేంటి అంటే ప్రత్యూహ ప్రవాహ ప్రశమనం. ప్రత్యూహం అంటే విఘ్నం, విఘ్న ప్రవాహం, అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి, వాటిని అన్నింటినీ తొలగించండి స్వామి అని నమస్కారం చేశారు మొదటి శ్లోకంలో. ఇప్పుడు స్థానత్రయ ప్రకల్పనాతీత పరవస్తు ప్రయుక్తం ప్రార్థయతే ద్వితీయేన పాత్వితి. అక్కడేమో నమస్కారం చేస్తున్నాడు అన్నాడు, ఇక్కడ రక్షించు అనే పాత్ వసౌ నస్తురీయ, ఆ తురీయమైన పరమాత్మ మన్ని రక్షించుగాక. ఎవరిని? నహ అస్మాన్ అంటే వ్యాఖ్యాతృత్వేన శ్రోతృత్వేన చ వ్యవస్థితాన్, మన్ని కూడా కలుపుకున్నారు ఆయన బాబు. మన్ని ఆయన వ్యాఖ్యానం చేసే మనిషి, మనం వినేటువంటి మనుషులు. అంచేత వ్యాఖ్యానం చేసే నన్ను, వినే మా శిష్యుల్ని అందరినీ కూడా పురుషార్థ పరిపంథిభూత కారణ నిరాశ పురస్సరం, పురుషార్థాలకి అడ్డంగా ఉండేటువంటి ఇంకా కారణాలైతే విఘ్నాలైతే ఉంటాయో వాటిని అన్నిటినీ తొలగించి పరమాత్మ పరాకృతాశేషకల్పనా నిత్య విజ్ఞప్తి స్వభావ మోక్షప్రదానేన తద్ధేతు జ్ఞానప్రదానేన చ పరిరక్షతాత్ ఇత్యర్థ. మాకు మోక్షం ఇవ్వాలి. ఎలా వచ్చేస్తుంది? దానికి తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మోక్షహేతువైన జ్ఞానాన్ని ఇచ్చి మోక్షము ఇచ్చి మమ్మల్ని అందరినీ రక్షించుగాక అని 2వ శ్లోకం రాశాం. దీనిలో అందమైన వ్యాఖ్యానాలు. వ్యాఖ్యాతృత్వేన శ్రోతృత్వేన చ వ్యవస్థితాన్ అని, దాన్ని చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు అందరినీ పరమాత్మ రక్షించుగాక అని అంత లోకానుగ్రహ బుద్ధితో 2 శ్లోకాల్లో భాష్యకారులు ఈ ప్రార్థన శ్లోకాలు రాశారు. దీనిలోనే విషయం అంతా గంభీరంగా దానిలోనే ఉంది. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలు కల్పితములు. పరమాత్మ అవస్థాత్రయ అతీతము, అవస్థాత్రయ సాక్షిభూతము. ఆ అవస్థలతో ఉన్నప్పుడు ఆయన శరీరాలు వేరుగా ఉంటాయి, ఆయన పేర్లు వేరుగా ఉంటాయి. జాగ్రత్త కాలంలో వైరాజ శరీరము, ఆయనకి విశ్వడు అని పేరు. స్వప్న కాలంలో ఆయనకి హైరణ్య గర్భ శరీరము, తైజసుడు అని పేరు. సుషుప్తి కాలంలో అవ్యాకృత ప్రధానంగా ఉంటాడు, ఆయనకి ప్రాజ్ఞుడు అని పేరు. వాస్తవంగా ఇవన్నీ లేవు. ఆయన పూర్తిగా ప్రజ్ఞానఘన, ప్రజ్ఞాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడం వల్ల పూర్తి నిత్య జ్ఞప్తి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ కల్పితమైనటువంటి అవస్థలని బట్టి 4వ వాడు అవుతాడు. అలాంటి తురీయమైనటువంటి అంటే చతుర్థ మాయాసంఖ్యాతురీయం, 4వ వాడు అని అర్థం కాదు. కల్పితమైన 3 దశల కంటే వేరుగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైన పరబ్రహ్మము మమ్మల్ని రక్షించుగాక అనేది ఈ 2 శ్లోకాలకి వ్యాఖ్యానం. తర్వాత ఆ శ్లోకానికి మాత్రం వ్యాఖ్యానం చదివాం. వ్యాఖ్యానంలో ఇంకా వెనకాలంతా చాలా ఉంది. వెనకాలంతా అది చూసుకోవాల్సి వస్తుంది మనకి. అక్కడి నుంచి మళ్ళీ వెనక నుంచి వద్దాం. రేపు ఈ శ్లోకాలు ఒకసారి చదవండి, రేపు ఆనందగిరి మళ్ళీ మొదటి నుంచి చదువుకుందాం. భద్రం కర్ణేభిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షవిర్యజత్రా స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అనిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. శివాయ గురవే నమః.